సహస్ర అనేటువంటి ఒక చిన్నారిని కూకట్పల్లిలో తన ఇంట్లో ఉండగానే ఒక మైనర్ బాలుడు వచ్చి చాలా దారుణాతి దారుణంగా హతమార్చాడు. దీనికి గల రకరకాల కారణాలు వినిపిస్తున్నా. ఇంకా పోలీసులు పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి అంటే అక్కడ బ్యాట్ కోసం వచ్చాడని, ఆ బ్యాట్ కోసం వచ్చిన నేపథ్యంలో సహస్ర అదే ఇంట్లో ఉందని, సహస్ర తమ్ముడు ఆడుకునేటువంటి ఆ బ్యాట్ కోసమే ఈ బాలుడు వచ్చాడని, ఆ సమయంలో సహస్ర చూడడంతో సహస్రాన్ని హతమార్చి తాను తీసుకొచ్చుకున్నటువంటి కత్తితో 20 కత్తిఘాట్లు 18 కత్తిఘాట్లు చేసి ఆ అమ్మాయి రక్తపు మడుగులో కొట్టుబెట్టి ఆడుతుండగా పూర్తిగా చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పి చాలా క్లియర్గా మనం విన్నాం. ఈ నేపథ్యంలోనే ఒక బిగ్ అప్డేట్ మీకు అందించబోతున్నాను. నిందితుడి పైన SC/ST అట్రాసిటీ కేసు పెట్టే ఆలోచనలో ఉన్నారట. సాధారణంగా SC/ST అట్రాసిటీ కేసు నమోదైతే 6 నెలల నుంచి యావజ్జీవ శిక్ష ఉండే అవకాశం కూడా ఉంది. అయితే నిందితుడు మైనర్ కావడంతో 3 ఏళ్లకు మించి శిక్ష పడేలా చేసేందుకు కసరత్తు చేస్తున్నారట పోలీసులు. సో క్రిమినల్ కావాలని బాలుడి గోలట. మీరు చూస్తే అతనికి ఒక ఫోన్ కూడా ఉంది. ఆ స్మార్ట్ ఫోన్ ఎవరు కొనిచ్చారంటే ఆ మైనర్ బాయ్ ఎవరైతే నిందితుడున్నారో నిందితుడి తల్లిదండ్రులు కాదు కొనిచ్చింది. మరి ఆ నిందితుడికి ఆ ఫోన్ ఎలా వచ్చిందని అంటే ఎక్కడో దొంగిలించి ఉంటాడు, ఆ ఫోన్ కూడా దొంగిలించి ఉంటాడనేది ఇప్పుడు పోలీసులు అనుమానంగా ఉంది. సో అయితే ఫోన్ని పరిశీలిస్తే ఫోన్ నిండా మొత్తం క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలే ఉన్నాయట. అయితే ఒక విలన్ కావాలి, ఒక క్రిమినల్ కావాలి అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక గోల్తో ఆయన ఆ అబ్బాయి ఉన్నట్టుగా పోలీసులకు అర్థమైంది. సో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్లతో ఫోన్ మొత్తం నిండిపోయిందట. బాలుడి లెటర్కి ఈ మర్డర్కి సంబంధం లేదు. బాలుడు లెటర్ రాసుకుని ఇంకో ఇంట్లో ఇంకో చోట ఏదో రకంగా చోరీ చేయాలన్న ఒక ఉద్దేశంతో, కానీ ఇక్కడ కాదు అని చాలా క్లియర్గా పోలీసులు తేల్చేశారు. సో ఒకసారి మనతో పాటుగా హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు, మాట్లాడడంతో పాటుగా. కృష్ణకాంత్ గారు, జనరల్గా ఇటువంటి మర్డర్లకు సంబంధించిన అంశాలు, అత్యాచారాలు, మానభంగాలు లేకపోతే ముఖ్యంగా హత్యలకు సంబంధించిన దాంట్లో ఈ SC/ST అట్రాసిటీ వర్తిస్తుందా? అంటే దూషించడాలు, కొట్టడం వరకు ఓకే, కానీ మర్డర్లు, హత్యల వరకు కూడా ఈ SC/ST అట్రాసిటీ కేసు వర్తిస్తుంది అనుకుంటారా? ఒకటి మనోజ్ గారు, ఇవాళ రోజు చూసుకుంటే ఇది ఏదైతే ఈ మైనర్ బాలుడి హత్యాకాండ ఇది చూసుకుంటే చాలా ఒళ్ళు గుగ్గురుపరిచే విధంగా ఉంది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. అసలు పిల్లలు ఇవాళ రోజు జనరేషన్ ఎటుపోతుందని ఒక భయం వేస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఇది చూసుకుంటే ఈ కుకట్పల్లి హత్య కేసులో ఈ నిందితుడు హీజ్ అ మైనర్. అంటే అతను ఒక 10th క్లాస్, ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం ఆయన ఒక 10th క్లాస్ చదువుతున్న పిల్లోడు. సో హార్డ్లీ ఒక 14-15 ఇయర్స్ వయసు గలవాడని చెప్పి మనకు తెలుస్తుంది. సో హలో, రైట్ చెప్పండి. యా, సో జనరల్లీ ఇది జువెనైల్ జస్టిస్ బోర్డ్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద జువెనైల్ జస్టిస్ బోర్డ్ అంటే వీళ్ళకి సపరేట్ కోర్టు ఉంటుంది, జువెనైల్ జస్టిస్ బోర్డ్ అని. సో అక్కడ వీళ్ళకి ప్రాసిక్యూషన్ అవుతుంది. అక్కడ వీళ్ళని కరెక్షన్ హోమ్స్ అంటే ఈ జువెనైల్ హోమ్స్ కి పంపించడం జరుగుతుంది. జనరల్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 3 ఏళ్ల మించి శిక్ష ఉండదు. ఇప్పుడు ఓన్లీ ఇఫ్ ఈజ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 16 to 18 ఇయర్స్. సెక్షన్ 15 ఏం చెప్తుందంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ 16 to 18 ఇయర్స్ బాలులు ఏజ్ లో ఉన్న వాడిని మాత్రమే ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి అతని మైండ్ సెట్ ఒక అడల్ట్ కి సంబంధించిన ప్రకారంగా ఉందా, ఒక అడల్ట్ హత్య చేసే విధంగా ప్లాన్ చేసుకుని అన్ని చేసుకుని ఆ విధంగా ఆలోచించి హత్యాకాండ చేస్తేనే అది కంపల్సరీ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది అక్కడ 16 to 18 ఇయర్స్. వాళ్ళని మాత్రమే ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి అలాంటి వాళ్ళకి మాత్రమే 10 ఏళ్ళ నుంచి యావజ్జీవ కారాగార శిక్ష 10 years ప్లస్ ఈ శిక్షలు పడే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి జువెనైల్స్ కి. కానీ ఇక్కడ బాలుడు 16 ఏళ్ళ కంటే జనరల్ గా ఇటువంటి కేసెస్ లో నిందితుడు గనక మైనర్ అయితే తనకి ఒక మేజర్ ఏజ్ వచ్చేంత వరకు 18 years ఏజ్ వచ్చేంత వరకు జువెనైల్లో ఉంటారు, ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు. జనరల్ గా పబ్లిక్ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచిస్తే ఇది వరకు మాత్రమే ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ SC/ST వర్తిస్తుందా? ఫస్ట్ పాయింట్ క్వశ్చన్ అది. ఆ తర్వాత ఈ బాలుడు 3 ఏళ్లకు మించి ఉండాలి. ఉదాహరణకి 14 years అని అంటే ఇంకొక 3-4 ఏళ్ళు ఆయన జువెనైల్లో ఉండాల్సిందే ఆయన ఏజ్ ఫ్యాక్టర్ గా చూస్తే. అలా కాకుండా ఇంక ఇది ఎక్స్టెండ్ అవ్వచ్చా? హౌ దిస్ కేసెస్ డిఫర్ ఫ్రమ్ అదర్ కేసెస్? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ కేస్ అండి. ఇక్కడ నేను చెప్పినట్టు 14 ఏళ్ల పిల్లోడు కాబట్టి 3 ఏళ్లకు మించి జువెనైల్ హౌస్ లో ఉండే ఇది లేదు, ఆ లా లేదు, చట్టం లేదు మనకి. సో 3 ఏళ్ల మించి శిక్ష పడదు అతనికి 14 ఏళ్ళు అయితే. నేను ఇందాక చెప్పినట్టు 16 నుంచి 18 ఏళ్ల వయసు వాడు మాత్రం అయితేనే ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి అప్పుడు కూడా సో ఇతను ఇంత హత్యాకాండ ఇంత ఆలోచించి ప్రీ మెడిటేటెడ్ గా ఇంత పెద్ద స్కెచ్ చేసి ప్లాన్ వేసి ఇలా చేసాడు అని అది సైకాలజిస్ట్ వాళ్ళని పెట్టి అసెస్మెంట్ చేసి దాని ప్రకారం ఆ జువెనైల్ జస్టిస్ బోర్డు వాళ్ళు అప్పుడు
ఎక్కువ శిక్ష వేయాలనుకుంటే అప్పుడు వేస్తారు, అప్పుడు కూడా కరెక్షన్ హోమ్ కే పంపిస్తారు. మెంటల్ స్టేటస్ ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ని బట్టి కూడా కేసు ఉంటాయి అయితే, అంటే ఆ శిక్ష ఉంటాయి. కానీ సెక్షన్ 15 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏం చెప్తుంది, అది ఓన్లీ 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వాళ్ళకే. మరి ఇతను 16 ఏళ్ళ కంటే చిన్నోడు కదా, సో ఇతనికి అలాంటి ప్రిలిమినరీ అసెస్మెంట్ అలాంటివన్నీ చెక్ చేయరు, అలాంటి అసెస్మెంట్లు చేయరు. ఇది మాక్సిమం దీనిలో పడేది 3 years వరకే, ఇంకా ఆ లెక్కన అది ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారంగా చూసుకుంటే, ఇప్పుడున్న జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం చూసుకుంటే. కానీ ఇక్కడ ఎస్సీ, మీరు ఇందాక అడిగారు క్వశ్చన్, ఎస్సీ యాక్ట్ ఇక్కడ అది కూడా చూస్తున్నారు, మరి అది వస్తుందా అని. ఎస్సీ యాక్ట్ మైనర్ల మీద పెట్టచ్చు, కానీ అగైన్ సేయింగ్ ద సేమ్ థింగ్, మళ్ళీ జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రకారమే అతను ప్రాసిక్యూషన్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్తుంది, ఎస్సీ యాక్ట్ ప్రకారంగా ఇదివరకు లాగా ఇష్టం వచ్చినట్టుగా ఎస్సీ అట్రాసిటీస్ కేసు ఇష్టం వచ్చినట్టుగా విక్టిమ్స్ పెడతానికి లేదు. యూ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఎవిడెన్స్. అతను ఎక్స్ప్లిసిట్ గా అందరి ముందు మీ యొక్క కులాన్ని దూషించినట్టు ఒక స్ట్రాంగ్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఇవన్నీ మీరు నిరూపించగలిగితేనే మీరు ఎస్సీ అట్రాసిటీ వర్తిస్తారా? ఎస్సీ అట్రాసిటీ వ్యాలిడ్ అవుతుందా? ఇక్కడ పెట్టచ్చు, కానీ బాధితులు చూపించగలగాలి, ఆ ఎవిడెన్స్ పోలీసు వారు చూపించగలగాలి. నేను చెప్పినట్టు రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఎవిడెన్స్ చూపించాలి, అతను కులం పరంగా ఇంటెంట్ తో ఇది చేశాడు అని, కులపరంగా ఇది అబ్యూస్ చేశాడు అని చెప్పి అది చెప్పగలగాలి వాళ్ళు. అప్పుడే ఏమన్నా అది నిరూపించగలిగితే పోలీసు వారు ఈ ఎస్సీ కేసు నిలుస్తుంది, లేకపోతే నిలవదు మామూలుగా అయితే లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం. రైట్. సో ప్రెసెంట్ ఏ కేసు వర్తించినా, ఏ కేసు వేసినా ఆయనకి 3 ఏళ్లకు మించి శిక్ష పడేది అనేది మాత్రం ఖాయం. ఐ రైట్? ఆయన ఏజ్ ప్రకారం చూస్తే 14 years బిలో 16 years ఆఫ్ ఏజ్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 3 ఏళ్లకు మించి శిక్ష వేయడానికి అయితే ఇప్పుడున్న చట్ట ప్రకారం అయితే లేదు. ఓన్లీ ఆయన 16 to 18 years మధ్యలో ఉన్నవాడైతేనే అప్పుడు అతనికి ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి జువెనైల్ జస్టిస్ బోర్డు వారు ఒక సైకాలజిస్ట్ వాళ్ళని వీళ్ళని పెట్టి చేపించి అప్పుడు నిజంగానే అతను 18 ఏళ్ళ మించినోడు కాకపోయినా కూడా, కానీ ఒక అడల్ట్ మాదిరిగా ఆలోచించి ఇంత పెద్ద మర్డర్ చేశాడని అన్ని నిర్ధారితం చేసుకుంటే వాళ్ళ అసెస్మెంట్ లో, అప్పుడు అతనికి ఒక అడల్ట్ కి పడే శిక్ష లాగానే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. అది కూడా 21 years లోపల వరకు మళ్ళీ జువెనైల్ హౌసెస్ లోనే పెట్టి దాని తర్వాత మిగతా శిక్షని మామూలు జైలుకి తరలించే విధంగా అది కంప్లీట్ చేస్తారు. ఇందులో ఉరి శిక్షలు అయితే పడవు, యావజ్జీవ కారాగార శిక్ష 10 years, 14 years, 20 years వరకు వేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్సీ ఇంప్లిమెంట్ అయితే సేమ్ అంటే ఇదే ఏజ్ ఫ్యాక్టర్ లో ఎస్సీ ఇంప్లిమెంట్ అయినా 3 years వరకే ఉంటుందా, దానికి ఎక్స్టెండ్ అవుతుందా, అంటే ఈ శిక్ష అనేది ఇంకెక్కువ పెరుగుతుందా? దానికి అది కూడా కష్టమేనండి, ఎందుకంటే నేను చెప్పినట్టు హీస్ 14 years కిడ్. సో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారమే చట్టం ఉంటుంది. ఎస్సీ కేసు ఈ కేసులో నాకు తెలిసి నిలుస్తుందో లేదా అనేది మరి పోలీసు వారికే తెలియాలి. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లేటెస్ట్ దాని ప్రకారం ఊరికే జస్ట్ ఇఫ్ యు ఆర్ కిల్లింగ్ ఏ ఎస్సీ పర్సన్ అది వేరు, అట్రాసిటీ వేరు, మరి అది వర్తిస్తుందా లేదా అనేది వాళ్ళ ఎవిడెన్స్ చూపించగలగాలి. సో దాని ప్రకారం ఎస్సీ అట్రాసిటీ వచ్చేది ఇంటెన్షనల్ గా క్యాస్ట్ ను ఉద్దేశించి క్యాస్ట్ పేరు చెప్పి దూషించడం, లేకపోతే తెలిసి అని తెలిసి అతని పైన దాడి చేయడమో లేకుంటే హత్య చేయటువంటి ప్రయత్నాలు చేస్తే వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఆయన మైనర్ బాలుడు, అక్కడ క్యాస్ట్ అనేది ప్రివేల్ అయింది అనుకోవాలా, క్యాస్ట్ అనేది ఇంకా ఇక్కడ ప్రివేల్ అయింది? అదేంటండి చాలా వీక్ ఉంది ఈ కేసులో. ఎస్సీ అట్రాసిటీ కేసు ఎక్కువ వర్తించే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే ఒక మైనర్ బాలుడికి క్యాస్ట్ బేస్డ్ స్లర్స్, క్యాస్ట్ బేస్డ్ గా ఆయన చేస్తాడు అని చెప్పి ఎవరు అనుకోరు. జడ్జి వారు కూడా అంత అది చేయాలి, అదే చెప్తారు. ఇప్పుడు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా అందుకే స్ట్రాంగ్ మామూలు అడల్ట్స్ విషయంలోనే ఎస్సీ కేసెస్ మీరు ఇష్టం వచ్చి పెడతానికి లేదు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపించగలగాలని చెప్తుంది ఇప్పుడు లేటెస్ట్ జడ్జ్మెంట్. అలాంటప్పుడు ఒక మైనర్ బాలుడు క్యాస్ట్ బేస్డ్ ఇంటెంట్ తో చేసాడు అన్నది ప్రూవ్ చేయడం చాలా కష్టం. సో ఎస్సీ కేసు ఇక్కడ ఎంతవరకు నిలుస్తుంది అనేది నాకైతే డౌటే. సో మాక్సిమం దే విల్ గో బై ద జువెనైల్ జస్టిస్ యాక్ట్. దాని ప్రకారంగా 3 ఏళ్లకు మించి జువెనైల్ హోమ్ లో పెట్టడానికి లేదు. సో ఆ శిక్ష వాళ్ళకే పడే ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే మనోజ్ గారు, మీ ఆర్టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాను వాళ్ళ రోజు, ఇప్పుడు అయిపోయింది, ఇది చాలా బాధాకరమైన విషయం. బై ద సేమ్ టైం ఈ రూట్ కాజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఓన్లీ శిక్షలు వేయడం వల్ల పిల్లలకి వీళ్ళకి ఇది అఫ్కోర్స్ ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. అలా పాప ఇంకా మళ్ళీ తిరిగి రాదు. నాకు అసలు చాలా బాధగా ఉంది. కాకపోతే అట్ ద సేమ్ టైం అసలు ఎందుకు ఇలా అవుతుందన్న రూట్ కాజ్ మీద కూడా ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ ఆలోచించాలి. అసలు ఇలాంటివి జరగకుండా అసలు పిల్లల మైండ్ లో ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి, అసలు ఇంత దారుణమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి అన్న దాని మీద ప్రభుత్వాలు, స్కూల్స్ కానీ, పేరెంట్స్ కానీ వీళ్ళు ఆలోచించి దాని తగ్గట్టుగా కరెక్టివ్ మెజర్స్ ముందే తీసుకోవాలి ఇలాంటివి జరగకుండా. సో స్కూల్స్ అండ్ పేరెంట్స్ అందరు కలిపి కలెక్టివ్ గా దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాంటివి చేసి ప్రభుత్వాలు కూడా దానికి ముందుకు రావాలి, చట్టాలు కూడా దాని తగ్గట్టు సవరణలు చేయాలని చెప్పి నా ఉద్దేశం. సో రూట్ కాజ్ మీద మనము మెయిన్ గా ఫైట్ చేసి కాన్సన్ట్రేట్ చేయడం ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు. సో ఏదేమైనా దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఈ చట్టాలపైన అవగాహన కల్పించండి. అవసరమైతే 2 మొట్టికాయలు వేసైనా సరే, లేదంటే గట్టిగా బుద్ధి చెప్పైనా సరే, మీ పిల్లలకి మీరు ఇటువంటి చట్టాలపైన అవగాహన కల్పించకపోతే నేర సంఖ్య ఇంకా పెరిగే అవకాశం. చూడండి, ఇక్కడ చిన్న పిల్లవాడే వాడు యూట్యూబ్ చూసో లేకపోతే
వెబ్ సిరీస్లు చూసో అలవాటు పడిపోయి దాని ఆధారితంగా హత్య చేశాడు. దాని ఆధారితంగా ఎలా హత్య చేయాలో రాసుకున్నాడు కూడా. దొంగతనాలు నేర్చుకున్నాడు, మర్డర్లు నేర్చుకున్నాడు. ఇంకా రేపటి రోజున ఏం జరిగిపోద్ది? ఇప్పుడు ఇంకా ఈ రకంగానే తల్లిదండ్రులు పట్టించుకోకుండా వదిలేస్తే ఇంకా ఏం జరగవచ్చు? చాలామంది తెలియక పిల్లలకి ఫోన్లు ఇచ్చి నెట్ఫ్లిక్స్లు, ఆ ఫ్లిక్స్లు, ఈ ఫ్లిక్స్లు అని చెప్పి రకరకాలుగా ఇన్స్టాల్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. సో వీటికి ఆ ఓటీటీస్కి దానికి సెన్సార్డ్ లేదు, ఇట్స్ అన్సెన్సార్డ్. సో కాబట్టి కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ వల్గారిటీ ఉంది. సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ సినిమాలకు సంబంధించి రక్తాన్ని కూడా చూపిస్తున్నారు. ఎట్లా చంపాలి, ఎలా చంపాలి, కొత్త డ్రామాలు కూడా చూపిస్తున్నారు. కాబట్టి అవి చూసి కొంత ఎంటర్టైన్ అవ్వడం లేకుంటే అవగాహన తెచ్చుకోవడం వరకు ఓకే, కానీ అలా ఇంప్లిమెంట్ చేయాలనుకునే ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ప్లీజ్ దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఆర్టీవీ చూసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్తూ ఉన్నాను, మీ పిల్లలకి చట్టాలపై అవగాహన కల్పించండి. చిన్నప్పటి నుంచే మంచి చెడు నేర్పించండి, మంచిది చెడేది నేర్పించండి. అక్క, చెల్లి, అమ్మ, నాన్న ఈ యొక్క బుద్ధులు నేర్పించండి, ఈ సంబంధాలు నేర్పించండి, మానవ సంబంధాలని నేర్పించే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇటువంటి ఉదంతాలు ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. ఎస్, మా ప్రతినిధి పెట్రిషియా కూడా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆ నిందితుడి పైన ఎటువంటి ఎటువంటి శిక్షలు విధించబోతున్నారు? ఏ రకంగా ఉండబోతోంది? వారి యొక్క కేసెస్ ఏ రకంగా ఉండబోతాయి? ఎస్సీ ఇక్కడ వ్యాలిడ్ అవుతుందా అంటే అంత లీగల్గా మనం అభిప్రాయాలు తీసుకున్నప్పుడు అంత స్ట్రాంగ్గా లేవంటున్నారు. సో ఎటు చూసినా 3 ఏళ్ల వరకు అయితే మాత్రం జువెనైల్ హోమ్లో ఉండడం గ్యారంటీ కనబడుతోంది. పోలీసులు ఏం చేయబోతున్నారు? ఎస్, 10th క్లాస్ కుర్రోడు అతి దారుణంగా 6వ క్లాస్ బాలికను అతి దారుణంగా హత్య చేయడం ప్రస్తుతం కలకలంగా మారింది. అదే కాకుండా సెన్సేషనల్ అయింది. కానీ ఇదే కేసులో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. 6 నెలల నుంచి దాదాపు ఇంప్రిజ్మెంట్, లైఫ్ ఇంప్రిజ్మెంట్ లేకపోతే ఉరిశిక్ష వేసే అవకాశాలు ఉన్నాయి. నిందితుడు మైనర్ అవడంతో 3 yearsకి పైన ఎలా కేసులు వేయాలంటూ కూడా ఒకవైపు పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ప్రస్తుతం అయితే సమాచారం తెలుస్తుంది. అదే కాకుండా జువెనైల్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే కూడా 3 ఏళ్లకి పైన కూడా జువెనైల్ హోమ్లో పెట్టారు. అటువంటిది ఇతనికి ఉన్న మెంటాలిటీ కూడా ఒక అడల్ట్కి సంబంధించిన మెంటాలిటీ ఇతనికి ఉందంటూ కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు సైకాలజిస్టులతో పెట్టుకొని, అదే కాకుండా జువెనైల్ యాక్ట్ ప్రకారం కూడా ఏం చేస్తారనేది కూడా సస్పెన్స్ ఉందనే చెప్పొచ్చు. నిందితుడి పైన మాత్రం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలి అంటూ కూడా యోచన చేస్తున్నారు. ఒకవేళ నమోదైతే దాదాపు ఇంప్రిజ్మెంట్ ఒక 12 ఏళ్ళు 10 ఏళ్ళు పడే అవకాశాలు, లేదంటే ఉరిశిక్ష పడే అవకాశాలు ఉంటాయి. కానీ నిందితుడు ఇక్కడ మైనర్ అయినప్పటికీ కూడా 3 ఏళ్లకు మించి శిక్ష పడదు అంటూ కూడా ప్రస్తుతం మనం చూస్తే కూడా చట్టాల్లో ఉంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఎట్టకేలా అతను ఉరి తీయాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మిషన్ డాన్ అని అంత క్రూరల్గా, ఒకవైపు హ్యుమానిటేరియన్ లేకుండా కూడా ఆ బాలుడు చంపిన దృశ్యాలు కూడా మా కళ్ళ ముందే ఉన్నాయంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే తరలించారు పోలీసులు, మళ్ళీ విచారించే అవకాశం ఏదైనా ఉందా? అంటే ఏం జరిగింది? ఈ లెటర్ ఎవరి కోసం రాసుకున్నావు? ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక తల్లిదండ్రులు ఉన్నారా? అంటే తల్లిదండ్రులకి ఏమాత్రం అవగాహన లేకుండా ఉందా? వాళ్ళని మైమర్పించి వాళ్ళని పక్కన పెట్టి ఆయన మాత్రమే ఈ స్కెచ్ అంతా వేసుకున్నాడా? ఈ రకంగా ఆ నిందితుడి నుంచి ఇంకా సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులు? ఏ కేసులు పెట్టబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే జువెనైల్ హోమ్కి తరలించారు. అదే కాకుండా అతనికి ఉన్న మైండ్ సెట్, అంటే ఒక సైకిక్ మైండ్ సెట్ అనేది కూడా ఎట్లా బిల్డ్ అయింది, ఎందుకని ఇతనికి ఇటువంటి అలవాటు అయింది. మొదట కుటుంబ సభ్యులు చెప్పినట్టు కూడా అతనికి ఒక మొబైల్ ఫోన్ అనేది తీసుకొని రావడం, అంటే ఒక సడన్గా ఒక రోజు బాలుడు ఇంటికి తీసుకురావడము, అదే కాకుండా ఫోన్ ఇంటికి తీసుకురావడం, కుటుంబ సభ్యులు కూడా ఎక్కడిది నీకు ఆ ఫోన్ అని అడిగినప్పటికీ నేను కొనుక్కున్నానంటూ కూడా ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అంత డిజిటల్ ఫోన్ ఎలా కొనగలడు, స్మార్ట్ ఫోన్ అంటూ కూడా కుటుంబ సభ్యులు అడిగినప్పటికీ కూడా లేదు నేను కొనుక్కున్నాను అనగానే వాళ్ళు లైట్ తీసుకోవడం, సర్లే ఎవరో ఇచ్చుండొచ్చు, మరి ఏమైనా దొరికిండొచ్చు అని చెప్పి వాళ్ళు లైట్ తీసుకున్నారు. అదే వాళ్ళు లైట్ తీసుకోకపోయి ఉంటే అతను క్రైమ్కి సంబంధించిన ఓటీటీ చూడకుండా ఉండేవాడు. అదే కాకుండా క్రైమ్ సిరీస్, అంటే ఎలా మర్డర్లు చేయాలి, అంటే క్రైమ్ని కూడా మిషన్ డాన్గా, అంటే ఒకవైపు అతన్ని ఒక క్రిమినల్గా భావించుకోవడం, క్రిమినల్ మెంటాలిటీ అంతా కూడా అతనికి ఫామ్ అవ్వడము, సైకిక్ బిహేవియర్. మొదట పేరెంటల్ సెట్టింగ్స్ కూడా
అంత ఈజీగా లేవని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పల్లెటూరులో ఓటీటీ ప్లాట్ఫామ్ జరుగుతుంది. అదే కాకుండా ప్రతి దగ్గర కూడా ఓటీటీ అనేది కూడా వరల్డ్ వైడ్గా ప్రస్తుతం డిజిటల్ ఫోన్లో ఉంది. అటువంటిది పేరెంట్స్ ఖచ్చితంగా చూడాలి. సినిమాల ఎగ్జిస్టెన్స్ అనేది కూడా ఖచ్చితంగా డిస్కషన్ జరగాలి, అవేర్నెస్ ఉండాలి. ఆ సినిమాలో ఉన్న ప్రాబ్లమాటిక్ ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో దాని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే తరచూ సోషల్ యాక్టివిటీస్ అందరూ చేసే ప్రయత్నం ఏంటంటే ఏదన్నా ఒక సినిమా వస్తే ఇటువంటి సినిమా ఉండకూడదు అనే బదులు ఈ సినిమాలో ఉన్న తప్పేంటి, ఇల్లీగల్ గా చూపించే పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీయా లేకపోతే ఏం జరగబోతోంది? ఇటు బాధిత కుటుంబం తరపున వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా పోలీసులు ఏ కంక్లూజన్కి వచ్చారు? ఎస్, ఇప్పటికే పోలీసులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కుటుంబ సభ్యులు ఆధారాలు ఖచ్చితంగా చూపించాలి. ఏదైతే మైనర్ బాలుడు ఎస్సీ ఎస్టీ కంటే కులాన్ని దూషించి ఎక్కడ మాట్లాడాడు లేదంటే దానికి సంబంధించినది ఏదైనా ఎవిడెన్స్ బలంగా చూపిస్తే తప్ప ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించదు. అదే కాకుండా ప్రస్తుతం అతను మైనర్ బాలుడు కాబట్టి 14 సంవత్సరాలు జ్యువెనల్ హోమ్ ప్రకారం, జ్యువెనల్ జ్యుడిషియల్ ప్రకారం మాత్రమే ఇదంతా కూడా విచారణ ఉంటుంది. అదేవిధంగా సెక్షన్స్ కూడా ఆల్టర్ చేస్తామంటూ కూడా ప్రస్తుతం సమాచారం తెలుస్తుంది. రైట్ పెట్రిషా, సో సహస్ర ఎపిసోడ్ లో బిగ్ అప్డేట్ ఇది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విధించి తనని 3 ఏళ్లకు పైబడి జైల్లో జువెనల్లో ఉండే విధంగా చేయాలని ఒక ఆలోచన పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇట్ ఈస్ బికాస్ అది ఎందుకు అలా చేయాల్సి వస్తుందనంటే ఆ బాలుడు అప్పుడే ఆలోచనతో 14 ఏళ్ళలోనే ఇంత క్రూరమైనటువంటి ఆలోచనతో ఉన్నాడంటే రేపటి రోజున ఈ 3 ఏళ్లలో మార్పు వస్తుందని గ్యారంటీ లేదు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా ఇటు రకంగానే హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, మర్డర్లు చేసుకుంటూ పోతే ఆయన కంప్లీట్గా సమాజంలో ఒక ఈవిల్ పర్సన్గా, ఒక చెడు వ్యక్తిగా ఉండే అవకాశం, సమాజానికి కూడా డెఫినెట్గా సొసైటీ కూడా ఒక థ్రెట్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి